18వ సామాన్య ఆదివారంలోనికి మనం ప్రవేశించి ఉన్నాం. ఈ ఆదివారం యొక్క సువిశేషపు పట్టణాలు మనకు ఒక గొప్ప సత్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. దేవుని యొక్క దయ, దేవుని యొక్క కనికరము ఏ విధంగా ఉంటుంది? కేవలము మాటలు మాత్రమే కాకుండా క్రియల రూపంలో, కార్య రూపంలో ప్రభువు చూపించినటువంటి ఆ యొక్క ప్రేమ అనేది ఈరోజు సువిశేషం ద్వారా ప్రభువు మనకి తెలియజేస్తూ ఉన్నారు. అయితే ప్రేమ అనేది ప్రతి మనిషి కూడా కోరుకుంటాడు. ప్రతి మనిషికి కూడా ప్రేమ అనేది అవసరం. ప్రతి మనిషిలో కూడా ప్రేమ ఉంటుంది. అయితే ఈ ప్రేమ అనేది క్రియల రూపంలో, కార్య రూపంలో లేకపోతే నీకున్నటువంటి ప్రేమంతా కూడా వ్యర్థమే అని ఈరోజు వాక్య భాగం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి నీలో ఉన్నటువంటి ప్రేమ ఎలా ఉండాలి అనేది యేసు ప్రభు మనకి ఈరోజు చక్కగా సువిశేషం ద్వారా ఆయన ప్రదర్శించినటువంటి ప్రేమను మనము ధ్యానిస్తూ ఉన్నాం. మత్తయి శుభవార్తలోనే మరి యొక్క 14వ అధ్యాయంలో మరి 13వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేస్తున్నాం. యేసు ఈ వార్తను విని అచ్చట నుండి పడవనెక్కి నిర్జన ప్రదేశమునకు ఒంటరిగా ప్రయాణమాయెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అక్కడ వాక్య భాగం మనం చూసినట్లయితే యేసు ఈ వార్త విని, ఏ వార్త విన్నాడు? ఒక వార్త విన్నాడంట ఆయన. ఒక వార్త విని ఏం చేస్తున్నాడు ఆయన? అచ్చట నుండి పడవనెక్కి నిర్జన ప్రదేశమునకు ఒంటరిగా ప్రయాణమై వెళ్ళిపోయాడు. యేసు ప్రభువు ఉన్న చోట ఒక వార్త విన్నాడు. ఏమిటి ఆ వార్త అని మనం ఆలోచన చేసినట్లయితే ఆ పై వాక్యాలలో రాయబడి ఉన్న చూడండి. యోహాను యొక్క శిరచ్ఛేదము. యోహాను తల నరికేశారు. యోహాను యొక్క తల నరికేశారు. హేరోదు రాజు ఆమె అక్కడ నాట్యం చేసిన, హేరోది అక్కడ నాట్యం చేసిన తర్వాత నీకేం కావాలో కోరుకు అంటే యోహాను యొక్క శిరస్సు కావాలని కోరిక. యోహాను యొక్క శిరస్సు కావాలని కోరిక. ఆ వచనాలు చదివితే మీకు అర్థమవుతుంది. ఆ యొక్క శిరస్సుని రాజుగారిని, హేరోదు రాజుని అడిగింది కాబట్టి వెంటనే రాజుగారి కోరిక తీరుస్తానన్నాడు. కాబట్టి యోహానును పట్టుకొని తల నరికి ఒక ప్లేట్లో పెట్టి అది తీసుకెళ్ళి అక్కడ కానుకగా సమర్పించారు. తరువాత ఆ శిష్యులు వాళ్ళందరూ వచ్చి యోహాను యొక్క దేహాన్ని తీసుకుని వచ్చి సమాధి చేస్తారు. ఆ వచనాలు ఈ వార్త విని ఎవరు? యేసు ప్రభు. ఈ వార్త విని, ఆ వార్త విన్నప్పుడు ప్రభుకి ఏమనిపించుంటుంది? దుఃఖం, బాధ. అయ్యో, నాకు శిష్యుడిగా ఉన్నటువంటి యోహాను శిరచ్ఛేదము చేయబడ్డాడే, చంపబడ్డాడే, హత్య చేయబడ్డాడే అని ప్రభువు ఎంతో దుఃఖించి బాధపడ్డాడు. అయితే అలాంటి సమయంలో ఈ వార్త వినిన తరువాత యేసు ప్రభు ఏమనుకున్నాడంటే ఒక నిర్జనమైనటువంటి ప్రదేశంలో ఏకాంతముగా ఒక చోటకి వెళ్ళి అక్కడ ఉండి ప్రార్థన చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆయన అక్కడి నుంచి బయలుదేరి పడవెక్కేసి ఒంటరిగా ప్రయాణమై వెళ్ళిపోయాడు. ఒక చోటకి వెళ్ళాడు అంటే ఆ ప్రాంతంలో ప్రార్థన చేసుకోవచ్చనే ఉద్దేశం. యేసు ప్రభు ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళాడని తెలుసుకున్నటువంటి ప్రజలు వెంటనే ఏం చేశారో ఆ వార్త విని తమ పట్టణముల నుండి బయలుదేరి సరస్సు తీరమున కాలినడకన ఆయన వెంబడించి. ప్రైజ్ ది లార్డ్.
ఈ వాక్య భాగాల నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి మనం కేవలము వాక్యం వినటమే కాదు, ఆ వాక్యముల నుండి మనం ఏమి నేర్చుకుంటున్నాం, ప్రభు మనకి వాక్యము నుండి ఏమి నేర్పిస్తూ ఉన్నారు. కాబట్టి మన జీవితము కూడా అలాగే ఉందా, లేదా ఈరోజు ప్రభు బోధించిన వాక్యాలలోనికి మనం రావడానికి ఏమైనా అవకాశం ఉన్నదా అనేది మనం ఎప్పుడు కూడా ధ్యానిస్తూ ఉండాలి. కాబట్టి మనం ఏదో వాక్యం చెప్పుకుంటున్నాం వెళ్ళిపోతున్నామని కాదు, ప్రభు ఈరోజు వాక్యాన్ని మనకి ఎందుకు బోధిస్తూ ఉన్నారంటే ఆ వాక్యాన్ని బట్టి మనం ఏమైనా నేర్చుకోగలుగుతూ ఉన్నామా అనేది మనం ఎప్పుడు కూడా ఆలోచన చేయాలి. అందుకని ఇక్కడ ప్రజలను బట్టి మనం నేర్చుకోవాలి. ఈ మనం చదువుకున్నటువంటి సువిశేషంలో మనం చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రజల నుండి మనం ఏమి నేర్చుకోవాలి. చూడండి, అక్కడ యేసు ప్రభువు ఒంటరిగా ఒక చోటికి ప్రయాణమై వెళ్ళాడని తెలుసుకున్నారు ప్రజలు. అంటే ఈ ప్రజల ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి అంటే యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు అనేది తెలుసుకున్నారు. వాడు ప్రభువు ఎక్కడ ఉన్నారు, ప్రభువు దగ్గరికి వెళ్ళాలి, అది నేర్చుకోవాలి. మనం అక్కడ చేసినటువంటి ప్రజలు చేసినటువంటి ఆ కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఈరోజు మనం ధ్యానించుకున్నట్లయితే ప్రభువు మనకి ఎక్కడ బోధిస్తాడు, ప్రభువు మనకి ఎక్కడ తన బోధన వినిపిస్తున్నాడు అని తెలుసుకుని ప్రభువు దగ్గరికి రావలసినటువంటి బాధ్యతను ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అదే వాక్య భాగం. ఈ వార్త విని తమ పట్టణం నుండి బయలుదేరి సరస్సు తీరమున కాలినడకన బయలుదేరి ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నడిచి వచ్చారండి వాళ్ళు. అంత దూరం కూడా నడిచి వచ్చారు. ప్రభు అక్కడ ఉన్నారని తెలుసుకొని ప్రభు దగ్గరికి వచ్చారు. మనము మన ఇంటి పక్కన ఉన్న ప్రభు దగ్గరికే మనం రాలి. దానిని బట్టి ఈరోజు మనం మార్చుకోవాలి. ప్రభు దగ్గరికి రావటం అనేది మనం నేర్చుకోవాలి. ప్రభు దగ్గరికి వెంబడిస్తే ఏం జరుగుతుందనేది వాక్య భాగాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. నా వద్దకు రండి అని ప్రభు స్వయముగా తన స్వరము చేత పిలుస్తున్నాడు మన అందరినీ కూడా. కాబట్టి ఆనాటి ప్రజలు కాలినడకన అంటే ఎంత ప్రయాసం చూడండి. ఈరోజు మనము ఆ చివరి కొట్టు దగ్గరికి వెళ్ళాలన్నా బండిలు ఎత్తి పిల్లలు వెళ్ళాలంటున్నారు. కానీ ప్రభు మీద విశ్వాసం ఉంచి ప్రభు దగ్గరికి ప్రభు బోధన వినటానికి వారు కాలి నడకన అంత దూరము ప్రయాణం చేశారని తెలియజేస్తున్నారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభు దగ్గరికి రావడానికి మనం ప్రయాసపడాలి. కష్టముగానే ఉంటుంది. ఈ లోకములో ఎక్కడికైనా మనం వెళ్ళగలం, కానీ ప్రభు దగ్గరికి రావటానికి ప్రభుకి సమయాన్ని ఇవ్వడం చాలా కష్టమైనటువంటి పని. ఎందుకనంటే ఇది మంచి జరుగుతుంది కాబట్టి మరి మంచి చేయటానికి మనం ఇష్టపడం. అందుకనే వాక్య భాగం ఈరోజు ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. తర్వాత 14వ వచనం, యేసు ఒడ్డును చేరి గొప్ప జనసమూహమును చూచి జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులను స్వస్థపరచెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? చాలా బాధలో ఉన్నాడు ఆయన. ఎందుకని? తన శిష్యుడిని చంపేశారు. ఆ బాధలో దుఃఖములో ఉండి ప్రశాంతముగా ఏకాంతముగా ప్రార్థన చేసుకుందామని ఒక చోటకు వస్తే అంత వేదనలో ఉన్నాడు యేసు ప్రభు. అది తెలుసుకొని ప్రజలు ఆయన దగ్గరికి వచ్చేసారు. వచ్చినప్పుడు ప్రభు ఏం చేశాడు? అయ్యా, నేను ఇబ్బందిలో ఉన్నాను, నా శిష్యుడు చనిపోయాడు, మరి నేను ఇప్పుడేమీ మీకు ప్రార్థన చేయలేను అని అన్నాడా? అనలేదు. అసలు మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అన్నాడా? అనలేదు. కానీ ఆయన ఏం చేశాడు చూడండి. ఆయన వద్దకు వచ్చిన జనసమూహమును, జనం తండోపాలకు వచ్చేస్తారు. అక్కడికి చూచి ఏం చేశాడు? జాలిపడి. ప్రభులో ఉన్నది అది, జాలిపడి. ఎంత దూరము ప్రయాసపడి నా దగ్గరికి వచ్చారే అని ప్రభువు జాలిపడ్డాడు. నువ్వు దేవాలయానికి వస్తే ప్రభువు నిన్ను చూసి జాలి పడుతూ ఉన్నాడు. ఈ బిడ్డ నా దగ్గరికి ఎంత ప్రయాసపడి వచ్చిందో చూడండి, ఎంత ప్రయాసపడి వచ్చాడో చూడండి.
వ్యాధితో ఉన్నాడు అయినా వచ్చాడు, రోగముతో ఉన్నాడు అయినా వచ్చాడు, కష్టాలలో ఉన్నాడు అయినా వచ్చాడు, ఈ అనేకమైన కుటుంబ బాధలు ఉన్నాయి అయినా వచ్చాడు, పశువులు పక్షులు అనేకమైన ఉన్నాయి వాటిని వదిలి వచ్చాడు. ప్రభువు గమనిస్తూ ఉంటాడు. మీరు చూశారు, నడిచి వచ్చారా అని ప్రభువు ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఇంత దూరము నడిచి వచ్చినటువంటి ప్రజలను మరి విసుక్కోకుండా, తిరిగి పంపివేయకుండా వారి మీద జాలిపడి పిలిచాడనమాట. ఎందుకయ్యా మీరందరూ వచ్చారు ఇక్కడికి, ఎందుకు మీరందరూ ఇక్కడికి వచ్చారు అని అడిగే ఉంటాడు ప్రభు. ఎందుకంటే జాలి చూపినటువంటి వ్యక్తి అడగకుండా ఉండడు, ప్రేమ కలిగినటువంటి వ్యక్తి అడగకుండా ఉండడు, కనికరము కలిగినటువంటి వ్యక్తి అడగకుండా ఉండడు. వెంటనే ఆయన అడిగారు, జాలిపడి, ఏంటయ్యా ఇంత దూరం మీరు ప్రయాసపడి వచ్చారు అని అడిగాడు. అడిగినప్పుడు వాళ్ళు చెప్పేమంటారు, అయ్యా నేను ఈ రోగంతో బాధపడుతున్నా, నేను ఈ వ్యాధితో బాధపడుతున్నా, ఈ కష్టంతో బాధపడుతున్నానని రకరకాల సమస్యలన్నీ కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనం కూర్చున్న ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి. సమస్యలు అంటే ఎవరు లేరు, ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య. నీకున్న సమస్య నాకు లేదు, నాకున్న సమస్య నీకు లేదు, కానీ ప్రతి ఒక్కరికి సమస్య ఉన్నది. సమస్యలతో, కష్టాలతో, బాధలతో ప్రభు దగ్గరికి నువ్వు ప్రయాసపడి వచ్చినప్పుడు ప్రభువు జాలిపడి నిన్ను స్వస్థపరుస్తున్నాడని ఇక్కడ వాక్యభాగం చక్కగా తెలియజేస్తున్నాము. చూడండి, అడిగాడు వ్యాధిగ్రస్తులను స్వస్థపరందరికీ, వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రార్థన చేశారు. వచ్చిన వాళ్ళందరికీ ప్రార్థన చేసి వాళ్ళందరినీ కూడా స్వస్థపరిచారు. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. తల్లికున్నదా ఈ ప్రేమ, కన్న తండ్రికున్నదా ఈ ప్రేమ, తల్లికున్నదా ఈ ప్రేమ, కన్న తండ్రికున్నదా ఈ ప్రేమ. ఈ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. దేవుని యొక్క ప్రేమ అక్కడ కార్యరూపం దాల్చింది. అదే ఈరోజు వాక్యంలో తెలియజేసుకున్నాడు. తనలో ఉన్నటువంటి ప్రేమను వాళ్ళకి ఎలా చూపించాడంటే, తిరిగి పంపించవేయకుండా, వాళ్ళని నిరాశపరచకుండా తన దగ్గరికి వచ్చినటువంటి వారందరినీ కూడా ఏం చేశాడు, స్వస్థపరిచాడు. అది ప్రేమ. వారికి సహాయం చేశాడు, అది ప్రేమ. వారిని హక్కున చేర్చుకున్నాడు, అది ప్రేమ. వారందరినీ కూడా ప్రేమతో పలకరించాడు, అది ప్రేమ. మాట్లాడటమే కాదు, వారిని అందరినీ కూడా స్వస్థపరిచాడని ఈరోజు ప్రభు యొక్క ప్రేమను, జాలిని వ్యక్తపరుస్తున్నాడు. కాబట్టి ఈ వాక్య భాగం నుండి మనము నేర్చుకోవలసినటువంటి ధ్యానాంశం ఏమిటి అని అంటే, ఇదిగో ప్రభు దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు ప్రభువు నిన్ను ప్రేమిస్తాడు, ప్రభువు నీకు ఆదరణకర్తగా నిలుస్తాడు, నీ సమస్యకు పరిష్కారం చూపిస్తాడని ఇక్కడ వాక్య భాగం చక్కగా మనకి తెలియజేస్తా ఉంది. 15వ వచనం చూద్దాం. సాయం సమయమున శిష్యులు ఆయన సముఖమునకు వచ్చి, ఇది నిర్జన ప్రదేశము, వేళ అతిక్రమించినది, ఇక వారిని పంపివేయుడు. శిష్యులు వచ్చారు. అయ్యా వీళ్ళు ఎప్పుడు వచ్చారు? ఉదయం ఎప్పుడో వచ్చారు, మరి సాయంత్రం సమయం అయిపోయింది, వీళ్ళని పంపించేయండి. ఎందుకు పంపించేద్దామంటే, వీరు ఆకలితో ఉన్నారు కాబట్టి
వీరికి కావలసినటువంటి ఆహార పదార్థాలను వీళ్ళెళ్ళి వాళ్ళ ఊర్లో, వాళ్ళ పట్టణంలో, వాళ్ళ గ్రామంలో ఎక్కడో ఒక చోట ఆహారాన్ని సిద్ధం చేసుకుంటారు అని చెప్పారు. శిష్యులు చెప్పినటువంటి మాటను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువు బోధిస్తూ ఉన్నాడు. భోజన సమయం దాటిపోయింది. భోజన సమయం దాటిపోయిందంటే అందరూ ఆకలితో ఉన్నారు. శిష్యులు ఏమన్నారంటే ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా సమయం చాలా సమయం అయిపోయింది, మరి వీళ్ళందరినీ కూడా పంపించేయండి. ఎందుకనంటే వీళ్ళు ఎక్కడున్నారు? నిర్జన ప్రదేశంలో ఏమి లేవు, అక్కడ అరణ్య ప్రాంతంలో ఒంటరిగా ఉన్నారు, కొండ ప్రాంతంలో. కాబట్టి ఇక్కడ ఆకలితో ఉన్న వారికి ఏమీ దొరకవు. కాబట్టి వీరిని పంపించి వేయండి. పంపిస్తే వాళ్ళు వెళ్ళి ఏదో ఒకటి పెందల కడనే ఆహార పదార్థం చూసుకొని తింటారు అని చెప్పి ప్రభువుని అడిగారు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? వీరిని పంపవలసినటువంటి అవసరం లేదు, మీరే వీరికి భోజన సదుపాయములు చేయుడు అని శిష్యులతో చెప్పాడు. ఎందుకు పంపిస్తారు మీరు? వాళ్ళని ఏం పంపవలసిన లేదు, వీళ్ళందరికీ భోజనాలు మీరు ఏర్పాటు చేయండి అన్నాడు. యేసు ప్రభు చాలా తేలిగ్గా చెప్పాడు. ఎందుకని? ఆయనకి తెలుసు వీళ్ళకి ఆహారము ఎలా ఇవ్వాలో ఆయనకి తెలుసు. ఎవరికి తెలియలేదు? శిష్యులకు తెలియదు. కాబట్టి శిష్యులను పరీక్షించడానికి అయి ఉండొచ్చు, లేదా వీళ్ళు ఏమి సమాధానం చెప్తారని అయి ఉండొచ్చు. వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఇక్కడ మరి వారిని మీరే ఏర్పాటు చేయండి అని చెప్పినప్పుడు 17వ వచనం, మా వద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరి ఏమీ లేవు అని వారు ప్రత్యుత్తరం ఇచ్చారు. వాటిని ఇచ్చటకు తీసుకొని రండి. యేసు జనసమూహములను పచ్చిక బయట మీద కూర్చుని ఆజ్ఞాపించను. ఈ 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని ఆకాశము చూచి వాటిని ఆశీర్వదించి త్రుంచి శిష్యులకు ఇచ్చను. క్రైస్త లార్డ్. ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ 5 రొట్టెలు 2 చేపలు. ఎన్ని రొట్టెలు, ఎన్ని చేపలు, ఎన్ని 2 చేపలు. వీటితో ఒక అద్భుతాన్ని ప్రభు ఈరోజు ప్రదర్శించాడు. కాబట్టి ఈ సువిశేషాన్ని మనం ఇప్పుడంతా కూడా చదువుకున్నాం. ఈ సువిశేషంలో 5 రొట్టెలని 2 చేపలని ఇప్పుడున్న ప్రజలందరికీ కూడా ఆహారముగా మార్చాడని ఇక్కడ లేఖనం మనకు తెలియజేస్తాము. ఇందులో ఉన్నటువంటి అంశాలను కొద్దిసేపు మనం ధ్యానించుకుందాం. ఈ అద్భుతము జరగడానికి కారణము ఎవరు? చిన్న బాలుడు. ఈ అద్భుతము జరగడానికి కారణం ఏంటి? ఈ 5 రొట్టెలు 2 చేపలు ఎవరి దగ్గర ఉన్నాయి? చిన్న పిల్లవాడు తీసుకొచ్చాడు. అవునా? అది మనం చూస్తే మార్కు సువార్త 6వ అధ్యాయం 35-34, లూకా సువార్త 9వ అధ్యాయం మరి 10-17 వచనాలు మనం చూసినట్లయితే ఈ సువార్తలన్నిటిలో కూడా స్పష్టంగా రాయబడి ఉంది. ఒక చిన్న బాలుడు అనుకుంటున్నాం. యేసు ప్రభువు దగ్గరికి రావటానికి అనేక మంది అక్కడికి వచ్చారు. యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు అనుకున్నాము? నిర్జన ప్రదేశంలో. యేసు ప్రభువు దగ్గర రావడానికి అనేక మంది స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరు కూడా వచ్చారు. ఈరోజు ప్రభు దగ్గరికి ఎంతమంది వచ్చారు చూడండి. పెద్దవాళ్ళు వచ్చారు, ముసలి వాళ్ళు వచ్చారు, యవనస్తులు వచ్చారు, స్త్రీలు వచ్చారు, పురుషులు వచ్చారు, మరి చిన్నపిల్లలు వచ్చారు. ఇలాగే యేసు ప్రభు దగ్గరికి అనేక మంది స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ వచ్చారు. అంతమంది ఉంటే ప్రభు ఈరోజు ఒక చిన్న బాలుడి గురించి మనకి మాట్లాడుతూ ఉన్నాడు. మరి చిన్న బాలుడి యొక్క తల్లి వచ్చిందా?
చిన్న బాలుని యొక్క తండ్రి వచ్చాడా, లేదా ఈ చిన్న పిల్లవాడి యొక్క తల్లి పేరు కానీ తండ్రి పేరు కానీ గ్రంథములు ఎక్కడన్నా రాస్తుందా? ఎక్కడా రాయదా. ఇన్ని వేల మందిలో ఈ చిన్న బాలుడిని ఒక ప్రత్యేకముగా దేవుడు గ్రంథములో వ్రాయించి ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే ఎందుకు ఈ చిన్న పిల్లవాడిని మరి ప్రభు ఈ రోజు మనకి జ్ఞాపకం చేస్తున్నాడంటే, వాడి చేతిలో ఏమున్నాయమ్మా? వాడి చేతులు ఏమున్నాయి? స్నాక్స్ ఉన్నాయంట. వాడి చేతులు ఏమన్నా స్నాక్స్ ఎప్పుడు వాళ్ళకి. ఇప్పుడు మన పిల్లలు వెళ్తున్నారు బయటికి, మనం ఏం పెడుతున్నాం వాటిలో? ఇప్పుడు క్లాస్గా మాట్లాడుతున్నాం, ఏంటయ్యి? స్నాక్స్ పెట్టి పంపిస్తున్నాం. అయితే ఈ చిన్న పిల్లవాడిని యేసు దగ్గరికి పంపినది ఎవరు? ఎవరు పంపించారు? వాడు అమ్మాయి. కాబట్టి ఈ అద్భుతము జరగటము వెనకాల ఒక తల్లి పాత్ర ఉంది. ఈ అద్భుతం జరగటం వెనక ఒక తల్లి పాత్ర ఉంది. కాబట్టి నీ కుటుంబంలో ఒక అద్భుతం జరగాలి అంటే ఎవరి పాత్ర ఉండాలి? తల్లి పాత్ర ఉండాలి. తల్లి రాకపోయినా, తండ్రి రాకపోయినా, నా బిడ్డ యేసయ్య దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి తల్లి మనస్సుని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందరూ వెళ్తున్నారు ప్రభువు దగ్గరికి. ఆదివారం ఈరోజు ఆరాధన, ప్రభు దగ్గరికి అందరూ వస్తున్నారు. తల్లి రాలా, కానీ తల్లి చేసిన పని ఏంటి? బిడ్డలను పంపించింది. తల్లి ఎందుకు రాలేదు? అనారోగ్యమై ఉండొచ్చు, లేదన్నా కష్టమై ఉండొచ్చు, లేదా బలహీన పడిపోయి రాలేని స్థితి అయి ఉండొచ్చు. కానీ ఆమె రాలేకపోయినా తన మనసులో ఉన్నటువంటి కోరిక ఏంటంటే, నా బిడ్డ యేసయ్య దగ్గరకు వెళ్ళాలని తోడిచ్చి పంపించి ఉండవచ్చు. అయితే నా బిడ్డ అక్కడికి వెళ్తున్నాడు కాబట్టి తిరిగి వచ్చే సమయానికి ఏ టైం అవుద్దు అని చెప్పి తల్లి ఏం చేసింది? బాక్స్ పెట్టింది. అందులో ఏం పెట్టిందమ్మా? 5 రొట్టెలను 2 చేపలను పెట్టి, అయ్యా ఆకలేసిన సమయంలో ఇవి తిను అని బిడ్డకి ఆహారాన్ని సమకూర్చి ఆ యొక్క ప్రభు దగ్గరికి పంపించింది. కాబట్టి బిడ్డ వెనక ఉన్నది ఎవరు? బిడ్డను ప్రోత్సహించింది ఎవరు? చెప్పండి. బిడ్డను ప్రోత్సహించింది ఎవరు? బిడ్డని ప్రభు దగ్గరికి వెళ్ళమని ప్రోత్సహించింది ఎవరు? ఆ పాత్రను పోషిస్తూ ఉన్నావా? బిడ్డ వెనక దాగి ఉన్నటువంటి తల్లి పాత్ర ఎంతో శ్రేష్టమైనదని ప్రభు ఈరోజు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఆ పాత్రను పోషించాలి. నువ్వు రావాలి. ఒకవేళ నువ్వు రాలేని పక్షంలో నీ బిడ్డను సిద్ధం చేసి ప్రభు సన్నిధికి పంపించడానికి నువ్వు ఈరోజు 5 రొట్టెలు 2 చేపలు తయారు చేసి పంపించిన తల్లిని నువ్వు ఆదర్శంగా తీసుకోవాలని ప్రభు ఈరోజు మనకి బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే ఆ బిడ్డ యొక్క గుణగణాలను ప్రభువు లోకానికి అంతటికి కూడా తెలియజేస్తున్నాడు. అలా నీ బిడ్డను నువ్వు తయారు చేయగలుగుతూ ఉన్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రభు ఈరోజు వాక్కు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక 2వ పాత్ర ఏంటంటే చిన్న పిల్లవాడి పాత్ర. ఈ అద్భుతంలో చిన్న పిల్లవాడి పాత్ర. చిన్న పిల్లవాళ్ళకి మనం ఏదైనా ఇస్తే అది మనకి ఇస్తారా? వాళ్ళకి ఏదైనా ఇచ్చే మనకి మన చేతుల నుంచి ఏదైనా వాళ్ళకి ఇచ్చామనుకోండి, నాకు కూడా పెట్టరా అంటే నేను పెట్టను అంటాడు. ఇచ్చే మనస్తత్వం ఉండదు. కానీ తను తినటానికి ఆకలిగా ఉన్నప్పుడు తినరా అని వాళ్ళ అమ్మ చక్కగా సిద్ధం చేసి పంపిస్తే వాడేం చేశాడు? శిష్యులు వెళ్ళి అడిగినప్పుడు శిష్యులు వచ్చి అడుగుతున్నారు, మీరే ఆహారాన్ని పెట్టండి అన్నాడు కదా యేసు ప్రభు. మేమెక్కడ తెచ్చి పెట్టమయ్యా అని అడిగినప్పుడు ఇక్కడ ఉన్న జనసమూహాన్ని అందరూ అడుగుతారు, మీ దగ్గర ఏమైనా ఉన్నదా అని అడిగితే అందరి దగ్గర ఉండే ఉంటుంది.
అందరి దగ్గర ఉండే ఉంటుంది. కొంతమంది వెళ్ళంగానే తినేస్తారు, కొంతమంది వెళ్ళంగానే తినేసి ఉంటారు. కొంతమంది ఇవి ఇచ్చేస్తే నాకు ఆకలి అయితే నేనేం చేయాలి అనుకుని కొంతమంది ఉంటారు. అమ్మో మా అమ్మ ఇచ్చింది కాబట్టి నేను ఎవరికి ఇవ్వనని కొంతమంది ఉంటారు. ఇట్లా రకరకాలుగా ప్రజలు ఉన్నారు అక్కడ. అయితే ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ చిన్న పిల్లవాడు మాత్రము మీ దగ్గర ఏమైనా ఉన్నదా అని శిష్యులలో మరి ఆంద్రియ అడిగినప్పుడు వెంటనే ఏం చెప్పాడు? ఇప్పుడు పిల్లలైతే ఏమంటారు? ఏం లేవంటారు. కొంతమంది అయితే అంకుల్ నా దగ్గర ఇది ఉందా అంటారు. అవునా? ఈ చిన్న పిల్లవాడు కూడా ఆంద్రియ అంకుల్ నా దగ్గర ఇది ఉంది అన్నాడేమో. నా దగ్గర ఇది ఉంది, నీకు ఎక్కడదరా? మా అమ్మ ఆకలిస్తే తినమని నాకు కట్టింది, మరి తినలేదని 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, ఇస్తావా? మరి యేసుప్రభు అడుగుతున్నాడు, ఇస్తావా అంటే ఇస్తానన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము ప్రభువునకు. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము. సమర్పణ. ఆ చిన్న పిల్లవాడు తన చేతిలో ఉన్నటువంటి 5 రొట్టెలను 2 చేపలను దేవునికి ఇవ్వటానికి, యేసు ప్రభుకి ఇవ్వటానికి ఏ మాత్రము కూడా సందేహించలేదు, ఏ మాత్రము కూడా మరి ఆలోచించలేదు. వెంటనే నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని చెప్పి ఏం చేసిన? వెంటనే ప్రభుకి ఇచ్చేసాడు. యేసు ఆ శిష్యుడికి తీసుకున్నాడు, తీసుకెళ్లి యేసు ప్రభుకి ఇచ్చేసాడు. దేవునికి ఇచ్చుట సమర్పణ. దేవునికి ఇచ్చుటలో ఆశీర్వాదం ఉంది. ఈ చిన్న పిల్లవాడు చేసినటువంటి పని ఏంటంటే హృదయపూర్వకముగా, ఏ స్వార్థము లేకుండా, ఏ అసూయ లేకుండా, ఏమీ ఆశపడకుండా ప్రభుకి సమర్పించాడు. అందుకని మనము సమర్పణ పాట ఎప్పుడు మనము కానుకలు వేసేటప్పుడు మనం పాడుతూ ఉండాలి. 5 రొట్టెలు చేపలు 2, 5 వేలకు ఆహారముగా. 5 రొట్టెలు 5 వేలకు ఆహారముగా. అర్పించను బాలుడ ఆకలి వేళ, అర్పించను బాలుడ ఆకలి వేళ, అట్లీ చదవా. ఆ బాలుడు సమర్పణ చేసినట్లుగా దేవునికి నీవు సమర్పణ చేసేటువంటి ఆలోచనలో ఉండాలి. దేవునికి నువ్వు ఏదైతే సమర్పిస్తున్నావో అది తిరిగి నీకు వేలాదిగా ఆశీర్వదించి నీకు ఇవ్వబడతా ఉంది. దేవునికి నువ్వు ఏదైతే కానుకలు సమర్పిస్తూ ఉన్నావో, ఫలాలు సమర్పిస్తూ ఉన్నావో, మరి రకరకాలైన వస్తువులు దేవునికి సమర్పిస్తున్నావో, ఏదైతే నువ్వు దేవునికి సమర్పిస్తున్నావో దానికి 100 దేవుడు దాన్ని ఆశీర్వదించి తిరిగి మరలా నీకు దయచేస్తున్నాడని ఈ చిన్న పిల్లవాడి యొక్క పాత్రను మనం జ్ఞాపకం చేసుకోవాలని ఈ యొక్క ప్రభు చేసినటువంటి అద్భుతము మనకి నేర్పిస్తూ ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుల, మొదట తల్లి యొక్క పాత్ర, రెండవది చిన్నపిల్లవాడి యొక్క పాత్రను గురించి మనం ధ్యానించుకున్నాం. మూడవదిగా చూసినట్లయితే మత్తయి సువార్త 14వ అధ్యాయము 13వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 13వ వచనం చదువు. 14వ అధ్యాయము ప్రజలు ఈ వార్త విని తమ పట్టణం నుండి బయలుదేరి సరస్సు తీరమున కాడి నడకన వెంబడించిరి.
ప్రభువుని వెంబడించినటువంటి ప్రజలు ఉన్నారు ఇక్కడ. ఈ అద్భుతంలో మనం చూసినట్టు ప్రభువుని వెంబడించినటువంటి ప్రజలు ఉన్నారు. అందులో మనం ఉన్నామా లేదా? ప్రభువుని వెంబడించిన ప్రజల్లో మనం ఉన్నాము. అరణ్యములు, ఎడారులు ప్రభువుని వెంబడించారు. మనకి ఇళ్ల మధ్యలోనే ఉన్నాం. మనం ఎడారిలో లేం, అరణ్యంలో లేం, కొండ ప్రాంతంలో లేం. ఎక్కడ ప్రభు ఎక్కడ ఏం చేసి ఉన్నారు? మన ఇళ్ల మధ్యలోనే ఉన్నారు. కాబట్టి అలనాటి ప్రజలను మనం జ్ఞాపకం చేసుకుంటూ వారి కాలినడకన ప్రభువుని వెంబడించినటువంటి స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ మనము ప్రభువుని వెంబడించాలి, ప్రభువు దగ్గరికి రావాలి. అప్పుడు నీకు స్వస్థత దొరుకుతా ఉంది, నీకు ఆశీర్వాదం దొరుకుతా ఉంది, నీకు ఆత్మీయమైనటువంటి బలము సమకూరుస్తుందని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే నువ్వు ప్రభువు దగ్గరికి వచ్చావో అప్పుడు నువ్వు శారీరకమైనటువంటి ఆహారాన్ని పొందుకుంటున్నావు, ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని కూడా నువ్వు పొందుకుని బలపడుతున్నావు అనేటువంటి యొక్క సత్యాన్ని ప్రభువు ఈరోజు వాక్కు ద్వారా మనకి తెలియజేస్తున్నారు. ఈ అద్భుతాన్ని కళ్ళారా చూశారు వాళ్ళందరూ కూడా. ప్రభువు చేసినటువంటి అద్భుతాన్ని చూశారు. ప్రజలందరూ కూడా ఆయనను వెంబడించి ఏకాంతమైన ప్రభువుని వాళ్ళు పాడు చేశారు. ప్రభువు ప్రార్థన చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు వాళ్ళు. అయినప్పటికీ కూడా ప్రభువు మరి వారిని ఆశీర్వదించిన విధానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకని ప్రభు యొక్క ఆశీర్వాదాలు మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం అనే సత్యాన్ని ఈ వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎందుకనంటే ఆయనను వెంబడించినటువంటి ప్రజలు, ఆయన వద్దకు చేరుకున్నటువంటి ప్రజలకు ఆశీర్వాదము తప్పకుండా లభిస్తుందని వాక్యం ఇక్కడ మనకి తెలియజేస్తా ఉంది. అందుకనే ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో చూడండి, ఒక భాగం రాయబడి ఉంది, చక్కని మాట. మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతుకుడు, అప్పుడు అన్నీ నీకు అనుగ్రహింపబడను. క్రైస్తలో ఆయన రాజ్యమును వెతకాలి, ఆయన నీతిని వెతకాలి, అంటే ఆయనను వెంబడించాలి, ఆయన ఆజ్ఞలను పాటించాలి. అప్పుడు నీకు ఏం కావాలన్నా ప్రభు వాటిని దయచేస్తాడు. అందుకనే ప్రజలు ప్రభు దగ్గరికి చేరుకున్నారు. ఒక వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, బెతాని అయినటువంటి ఊరిలో యేసు ప్రభు ఊరు వెళ్తా ఉంటుంటే ఎవరు ఆహ్వానించారమ్మా? కొన్ని వందల సార్లు వింటారు మీరు ఈ మాటలు. ఆ ఊరు వెళ్తే ఏ ఊరది? బెతాని అనే ఊరు వెళ్ళాడు యేసు ప్రభు. యేసు ప్రభును చూడగానే ఒక స్త్రీ వారింటికి ఆహ్వానించింది. ఎవరమ్మే? మార్త. ప్రభువా, ఈ రోడ్డు మార్గాన్ని వస్తున్నారు, మా ఇంటికి రండి అని. ఇంటికి వెళ్ళగానే యేసు ప్రభుకి స్టూల్ వేసి కూర్చోబెట్టింది ఎవరు? మరియా కూర్చోబెట్టింది. కూర్చోబెట్టి ఏం చేసింది? ఆయన దగ్గర పాదముల దగ్గర కూర్చుని ఉంది. ఆయన పాదముల దగ్గర కూర్చుని ఉంది. అందుకనే ఆమె ఆశీర్వదించబడింది. ప్రభు ఆమె గురించి ఏం చెప్పాడు? ఈమె ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది. మార్తా, నువ్వేం చేస్తున్నావు? అనేకమైన పనుల గురించి ఆతృత పడిపోతున్నావు. ఏం ఆతృత పడిపోతుంది? మార్త చేసే పని ఏంటి? అక్కడ యేసు ప్రభువుని పిలిచింది, లోపలికి వెళ్ళమంది. ఏమేం చేస్తుంది? అక్కడ వాటర్ పడుతుంది, సెల్ ఫోన్లో మాట్లాడుతుంది, ఇంకేం చేస్తుంది? అక్కడ క్యారేజీలు కడుతుంది, పశువులకు మేతలేస్తుంది. ఇంకేం చేస్తున్నాం? మనం ఇంటి దగ్గర పనులు చేస్తున్నాంగా. గంట వినపడింది, మైక్ వినపడింది, తర్వాత జపమాల జరుగుతూ ఉంది, మొదటి పట్టణం అయిపోతుంది, రెండవ పట్టణం అయిపోతుంది. ఇవన్నీ మనకు వినపడుతున్నాయి. చెవులు గలవాడు, మనకు చెవులు లేవు కాబట్టి అక్కడ ఏం జరుగుతుందంటే, మరి మార్తా, నేను వచ్చి ఉన్నాను ఇక్కడ, నువ్వు అనేకమైన విషయముల గురించి ఆతృత పడుతున్నావు, అవన్నీ కూడా నీకు వ్యర్థమే. కాసేపు ఆపు, ఇవన్నీ కూడా ఆపి నా వద్దకు రా. మరియా
ఉత్తమమైన దాన్ని ఎన్నిక చేసుకుంది. ఏమిటి ఆ ఉత్తమమైందంటే నా పాదముల చెంత కూర్చుంది. ప్రభు చెప్పేటువంటి బోధను ఆలకిస్తూ ఉంది. యేసు ప్రభు ఆ ఇంటిలో నుంచి ఒక 10 నిమిషాలు ఉంటాడు, లేదా ఒక అరగంట ఉంటాడు, వెళ్ళిపోతాడు. తర్వాత నీకు ఆ భాగ్యం దొరుకుద్దా? దొరకదిక. నువ్వు ఆశీర్వాదాన్ని కోల్పోయావు. నా సన్నిధిలో నువ్వు ఒక రోజు గడిపితే 8 దినాల లెక్క 1000 దినాలు నువ్వు నా ఉన్నట్లే దేవాలయంలో గడిపినట్లే. 1000 దినాలు నువ్వు గడిపినట్లే ఒక్క రోజు ఉంటే. కాబట్టి నువ్వు యొక్క అరగంట నువ్వు పోగొట్టుకుంటున్నావు, నీ ఆశీర్వాదాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు అని యేసు ప్రభు స్పష్టంగా అక్కడ తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ప్రభు దగ్గరికి వెంబడించి వస్తావో అప్పుడే నీకు ఆశీర్వాదం. ప్రభు అంటే లెక్కలేంతరంగా, ప్రభు అంటే వెళ్ళొచ్చులే, ప్రభు అంటే మరి నువ్వు నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే నువ్వు ఆశీర్వాదాన్ని నువ్వు పొందలేవు. అందుకనే దేవుని యొక్క రాజ్యమును, దేవుని యొక్క నీతిని నువ్వు మొట్టమొదట వెతికినప్పుడు సమస్తము కూడా ఆయన నీకు ఇస్తానని ప్రభు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఇప్పుడు అనేక మంది జనం ప్రభు దగ్గరికి వచ్చేసారు, ప్రభు దగ్గర కూర్చుని ఉన్నారు. అందరికీ కూడా సమయం చాలా అయిపోయింది. ఇప్పుడు ప్రభువు మాట్లాడుతున్న మాటని మనము జ్ఞాపకం చేసుకుందాం. మనందరినీ కుట్టుకుని కూడా ప్రభు అలాగే మాట్లాడతాడు. 15వ వచనం చదువుమా. సాయం సమయం అయిపోయింది. శిష్యులు ఆయన సముఖమునకు వచ్చి, అయా ఇక్కడ చాలా జనం ఉన్నారు, గొప్ప జన సమూహం ఉంది, వీరు ఆలస్యపోయి ఉన్నారు, ఆకలితో ఉన్నారు, సమయం చాలా అయిపోయింది, ఇక్కడ వీళ్ళకి పెట్టడానికి కూడా ఏమీ లేవు, ఒకవేళ ఉన్నప్పటికీ కూడా ఎంతమందికి ఆహారం మనం పెట్టలేము, మన దగ్గర డబ్బులు రొట్టెలు కొని తీసుకొద్దామన్నా మన దగ్గర అంత డబ్బు లేదు, కాబట్టి అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితి ఇక్కడ లేదు, కాబట్టి వీళ్ళని పంపించేయండి అని చెప్పి శిష్యులు అంటారు. ఇక్కడ జరిగింది. కాబట్టి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నట్లయితే మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 32వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 32వ వచనం. పరలోకమునందలి మీ తండ్రి మీ అవసరములనెల్లా గుర్తించును. ప్రైజ్ ది లార్డ్. నీ అవసరం ఏంటో ప్రభువుకి తెలుసు. అందుకనే ప్రభు నా దగ్గరికి రండి, నీ అవసరం ఏంటో, నీకేం కావాలో నాకు తెలుసు, నువ్వు నా దగ్గరికి రా, నా దగ్గర కూర్చో, నా బోధలు ఆలకించు, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను ఆరాధించు, నీ అవసరాన్ని నేను తీరుస్తా అని ప్రభు స్పష్టంగా, పరలోకమందున్న నీ తండ్రి నీ అవసరములనెల్లా గుర్తించును. ప్రభు దగ్గర వందల మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు, వాళ్ళ అవసరం ఏంటో ప్రభువుకి తెలుసు, ప్రభుకి తెలుసు. 16వ వచనం చదువు. సువిశేషంలో మీరే వీరికి భోజనము సదుపాయములు చేయుడని శిష్యులతో అన్నారు. యేసు ప్రభు చూడండి, వారిని మరిచిపోలా, విన్నంతసేపు వాళ్ళు విన్నంతసేపు చెప్తూనే ఉన్నాడు ఆయన. వాళ్ళ ఆకలి బాధను తెలుసుకొని యేసు ప్రభు ఏమంటాడమ్మా, ప్రజల అవసరతలను ఎరిగినటువంటి యేసయ్య నీ దేవుడు, నీ అవసరతలను తెలుసుకున్నటువంటి దేవుడు. నువ్వు అనుకుంటున్నావేమో నీ అవసరత ఏంటో ప్రభువుకు తెలుసు. నువ్వు మోకరించి ప్రార్థన చేయి, ప్రభువు తప్పక నెరవేరుస్తారని ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ వచ్చిన ప్రజలకు అవసరం ఏంటంటే ఇప్పుడు ఆకలి. శిష్యులు పంపించేయండి అంటే ప్రభు పంపవలసిన అవసరం లేదు, వీరికి ఆహారాన్ని మీరు ఏర్పాటు చేయండి అన్నారు. అప్పుడు ఏమనుకున్నారు వాళ్ళు, మా దగ్గర ఏమీ చెప్పాను, ఇప్పుడు మా దగ్గర ఏమీ కూడా లేవయ్యా, మరి ఎవరి దగ్గర ఏమైనా ఉన్నాయంటే ఏమన్నాయి అన్నారు, 5 రొట్టెలు 2 చేపలు ఒక పిల్లవాడి దగ్గర ఉన్నాయి, వాటిని తీసుకుని రండి. మరి అవుతాయా? 5 రొట్టెలు 2 చేపలని ఎలా పెడతాడు వీళ్ళందరికీ? యేసుక్రీస్తు ప్రభువు అనేకమైన అద్భుతాలు చేస్తాడని వారికి తెలుసు.
అనేక అద్భుతాలు చేసినప్పుడు మొట్టమొదటి చేసిన అద్భుతం ఏంటమ్మా యేసు ప్రభు? నీటిని ద్రాక్షరసంగా మార్చారు. నీటిని ద్రాక్షరసంగా మార్చినప్పుడు శిష్యులందరూ చూశారు. మరి 5 రొట్టెలు 2 చేపలని 5,000 మందికి ఆహారంగా పెడతాడని వారు గ్రహించాల. వీళ్ళందరికీ ఆహారాన్ని సమకూరుస్తారనేటువంటి విశ్వాసము వారిలో తొలగిపోయింది. ఈ కొంచెమనే ఇంతమందికి ఎలా పెడతాడో అనేటువంటి అవిశ్వాసం వచ్చేసింది శిష్యుల్లో కూడా. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. అందుకనే వాక్య భాగం మనకు చక్కగా తెలియజేస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 8-9 వచనాల్లో స్పష్టంగా, యోహాను సువార్త 6వ అధ్యాయం, ఆయన శిష్యులలో ఒకడు, ఫాస్ట్గా చదువు. ఇక్కడ ఒక శిష్యుడు అక్కడికి వచ్చాడు. అయితే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని ఎవరు చెప్పారంటే, ఒక శిష్యుడు వెళ్ళి, అయ్యా ఇక్కడ 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అని చెప్పాడు. అయితే వీటిని ఎలా పంచుతారు ప్రభువా అని అడిగాడు. మనకి ఇంకా బాగా అర్థం అవ్వాలంటే, 1 ఎకరం పొలం ఉంది. 1 ఎకరం పొలం ఎన్ని బస్తాలు ఇస్తుందమ్మా? 40. తెలుగులో చెప్పమ్మా. డాక్టర్ గారు ఇంగ్లీష్లో చెప్తున్నారు, తెలుగులో చెప్పమ్మా. 40 బస్తాలు ఇచ్చింది. 1 ఎకరము 40 బస్తాల ధాన్యం వచ్చింది. 40 బస్తాల ధాన్యం రావాలంటే నువ్వు విత్తనాలు ఎన్ని వేసి ఉంటావు? 40 బస్తాలు వేసావా? నారు ఎంత పోసావు? బస్తా అవసరమా? నారు ఎంత పోసి ఉంటావు? 10. 1 అర బస్తా ధాన్యం విత్తనాలుగా పోసాం. విత్తనాలుగా పోస్తే ఆ విత్తనాలు నారులాగా వస్తుంది. ఆ నారును పీకి ఊడు పూడుస్తారు. తెలుసా? నారు, ఊడుపు తెలుసా అసలు మీకు? మరేం తెలియనట్టు అమెరికాలో ఉన్నట్టు చెప్తున్నారు. మాట్లాడండి, అయ్యన్నా మాట్లాడండి. 1 అర బస్తా ధాన్యం వేసి ఆ నారు వచ్చిన తర్వాత నారుని మరి 1 ఎకరం 2 ఎకరాల పొలంలో ఉడిస్తే అర బస్తా ధాన్యం నుంచి ఎంత వచ్చిందమ్మా? 40 బస్తాల ధాన్యం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ 40 బస్తాల ధాన్యము ఎలా వచ్చింది? నువ్వేమన్నా పండించావా? నువ్వేమన్నా వెళ్ళి ఏమన్నా చేసావు? అక్కడ చేయలా. విత్తుట వరకే నీ పని. విత్తుట వరకే చిమ్మావు. అవి మొలుస్తాయో మొలవదో నీ పనే. లేదా నువ్వు మొలిపించగలవా? మొలిపించలేవు. అవునా? కాబట్టి అది దేవుని పని. విత్తుట వరకే నీ పని. దానికి శరీరాన్ని, దానికి ఫలాన్ని, దానికి ఫలితాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నువ్వు అర బస్తా ధాన్యం వేస్తే, దాని పక్కన ఉడిస్తే దాని నుండి ఎంత ఫలం వచ్చింది? 40 బస్తాల ధాన్యం వచ్చింది. 5 రొట్టెల నుంచి 2 చేపలను దేవుని చేతిలో పెడితే దాని నుంచి ఎంతమందికి సరిపడ ఆహారం రాదా? వస్తుంది. ప్రైజ్ ది